నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు సమయపాలనకు ప్రాధాన్యతనివ్వాలని అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సంబంధిత డిఆర్ఓ భుజంగరావు, జడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసరావు, సంబంధిత ఇతర శాఖల అధికారులతో కలిసి వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన ప్రజల నుండి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో ప్రజల నుండి 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని అధికారులందరూ ప్రజావాణి రోజున ఉదయం 10:15 హాజరై అటెండెన్స్ లో సంతకం పెట్టాలన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 6, ధరణి 23, పింఛన్లు 2, ఇతర సమస్యలు -22 మొత్తం 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును మీ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ఈ పరిధి కాని సమస్యలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆడదాకా వచ్చేదాకా చేస్తారు. లోపల మేము చూసుకోవాలి కదా, అసోసియేషన్ కింద కిరికి ఉండము కిరికి